మీరు ఈ లోకానికి వచ్చి శిలువలో ప్రాణం అర్పించినందుకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. యేసుని గురించిన సాక్ష్యం ప్రవచన సారం సెలవిచ్చిన ప్రకారం మొదటి నుండినటువంటి దేవుడు మరి మరి కాలం సంపూర్ణమైనప్పుడు మీరు కుమారునిగా ఈ లోకానికి వచ్చి మా అందరి కొరకై శిలువలో ప్రాణం అర్పించినందుకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా, మా పాపములను లోకంలో ఏ విధానం ద్వారా తీసివేయటం అసాధ్యం, కానీ మీరు నీ శరీరమందు మా పాపాలను భరించి మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకే స్తోత్రం, నీతిమంతులుగా తీర్చినందుకే స్తోత్రం, నీ రక్తంతో నా దోషమునంతయు మీరు కడిగి వేసినందుకే స్తోత్రములు. నేను నిన్ను వెదకలేదు, కానీ మీరే ప్రభా నన్ను వెతికి రక్షించినందుకే స్తోత్రములు. ప్రభా, మరి నీ ప్రజలతో పాటు నిన్ను సేవించే భాగ్యం దయచేసినందుకే స్తోత్రములు. రకరకాల మేలు చేసినందుకే వందనాలు చెల్లిస్తూ హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధన యేసు ప్రభువారి నామమున పేరిట సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ పల్లాయి పాడుకుంటాం. మనం బైబిల్ పల్లాయి పాడుకుంటాం. భలే భలే మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ఉదయకాల సమయంలో ప్రభు యొక్క బలలో చేయవేయక మునుపు దేవుని వాక్యంలో కొన్ని వచనాలను చూసుకొని మనం ప్రభు యొక్క బలలో చేయవేస్తాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు మార్చి చదువుకుందాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు మార్చి చదువుకుందాం. పేజ్ సంఖ్య 608. బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగానున్నవి. అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే చేస్తున్నాను. చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు? దానికి సాగలపడి నమస్కారం చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయేవారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపింపవలనని కంసాలిని కూలికి పిలుతురు. వారు భుజముల మీద దానిని ఎక్కించుకొందరు, దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలవబెట్టుదురు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు, వాని శ్రమ పోగొట్టి ఎవనిని రక్షింపదు. చేసుకుని ధైర్యముగా నుండుడి. అతిక్రమము చేయవరలారా, దీన్ని ఆలోచించుడు. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు.
నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడనూ లేడు. 10వ వచనం అందరం కలిసి చదువుదాం. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనదననియు చెప్పుకొనొచ్చు. ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని కూడా తెలియజేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ప్రేమ కలిగిన జీవం కలిగిన మా ప్రభువా, జీవాధిపతి సర్వాధికారి సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీకు వందనములను స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మరో పర్యాయం ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీ బల్ల చుట్టూ చేరి వచ్చి ఉంటుండగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని వేడుకొంచుంటున్నాం తండ్రి. చదువుకున్నటువంటి లేఖన భాగములను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని వేడుకొంచుంటున్నాం. ఈ వాక్యము ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ రండి. మా యొక్క హృదయములను ప్రభువా నాయన మీరు సరిచేస్తూ రండి. మమ్మల్ని మేము చక్కబుచ్చుకొని యోగ్యమైన రీతిలో మీ యొక్క బలలో చేయబెట్టకు సహాయపడుతురండి. ప్రభువా మీరే నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మీరు మాతో మాట్లాడుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాను. నా సాక్ష్యం పంచుకొంటుండగా నాయన అనవసరమైనది, అపవిత్రమైనది ఏది ప్రభువా, కల్పితమైనది ఏది చెప్పకుండానట్లుగా కూడా మీరు నాకు సహాయపడుతురమ్మని వేడుకొంచుంటున్నాం. వందనములను స్తోత్రములను మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యం కొంచెం సేపు చూసుకోనక మునుపు నా సాక్ష్యం కూడా కొంచెం పంచుకుంటానండి. నా పేరు బచ్చు వెంకటపతి. మా అమ్మా నాన్నకి మేము ముగ్గురం సంతానము. మా అమ్మా నాన్న వారు హైందవులుగా ఉంటూ ఉంటున్నారు. వారు మమ్మలను కూడా హైందవ దైవ భక్తిలో మమ్మలను పెంచినటువంటి వారిగా ఉంటూ ఉంటున్నారు. కనుక సాధారణంగా హైందవ కుటుంబంలో ఉన్నట్లుగా అన్ని రకాల పూజలు పురస్కారాలు అన్నీ కూడా మా ఇంట్లో జరుగుతూ వస్తూ ఉండేటివి. మేము కూడా క్రమముగా సంవత్సరానికి ఒకసారి అక్కడికి పోయేసి వస్తూ ఉండేటువంటి వారం. కనుక ఇటువంటి స్థితిలో మేము కొనసాగుతూ ఉండేటువంటి వారము. మేము మొత్తం మా అన్నదమ్ములము ముగ్గురము. నేను మా ఇంట్లో చిన్నవాడిని అనమాట. కనుక నేను చిన్నవాడిని కాబట్టి ఈ అబ్బాయిని చక్కగా చదివించాలి అనేటువంటి ఉద్దేశంతో అప్పటి దినాల్లో ఇక్కడ రామాలయం వీధిలో డగ్లస్ స్కూల్ అని ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండేది. నేను చెప్పేదండి 1990 ఆ కాలంలోది. ఈ రామాలయం వీధిలో డగ్లస్ మెమోరియల్ ఇంగ్లీష్ స్కూల్ అని ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండేది. నా తల్లిదండ్రులు నేను చిన్నవాడిని కారణాన్ని బట్టి కొంచెం చక్కగా చదివించాలా అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నన్ను జాయిన్ చేస్తూ వచ్చినారు. వారు ఆ స్కూల్ కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్, వారు భార్యాభర్తలు, వారు దేవుని సేవ చేస్తూ ఉంటున్నారు. అట్లాగే ఈ స్కూల్ని కూడా వాళ్ళు నడిపేటువంటి వారిగా ఉంటూ ఉంటున్నారు. కనుక మేము ఆ స్కూల్కి పోతూ ఉండేటువంటి వాళ్ళము. ఆ స్కూల్లో ఉదయం స్కూల్ కూడా ప్రార్థనతోనే ఆరంభమవుతుందండి. సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత ప్రార్థనతోనే ముగించేటువంటి వారు. ఆ తర్వాత మేము వాళ్ళ ఇంటి దగ్గరికి మేము ట్యూషన్కి పోయేవాళ్ళం. సాయంత్రం పూట వాళ్ళ ఇల్లు ఇక్కడ బ్రిటన్ స్ట్రీట్లో ఉంటుంది. సో మేము అక్కడికి సాయంత్రం పూట ట్యూషన్కి వాళ్ళ ఇంటికి పోతూ ఉండేటువంటి వారం. నేను చెప్పినాను కదా, వాళ్ళు సేవ చేసేవారు. ఆయన పాస్టర్గా ఆయన సేవ చేసేవారు, మేడం గారు వారు ఇరువురు సేవ చేసేవారు. అట్లాగే స్కూల్ని కూడా వాళ్ళు నడుపుతూ వచ్చేటువంటి వారు. సో మేము అలాగా ట్యూషన్కి సాయంత్రం పోయినప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే మమ్మల్ని దేవుని మందిరానికి వాళ్ళు తీసుకొని పోయేటువంటి వారిగా ఉంటున్నారు. ఇక్కడ ఏ విధంగా మనకు మంగళవారము శనివారం, మంగళవారము బైబిల్స్ ప్రార్థన, గురువారం బైబిల్ స్టడీ ఉందో అక్కడ కూడా బుధవారం బైబిల్ స్టడీ ఉండేది, శనివారము ప్రార్థన ఉండేది రాత్రి, ఆ తర్వాత ఆదివారం ఉదయకాలపు ఆరాధన కూడా ఉండేది. అయితే వాళ్ళు మమ్మల్ని ఏం చేసేవారంటే ఇలాగ ట్యూషన్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు ట్యూషన్ అయిపోయిన తర్వాత దేవుని మందిరానికి వాళ్ళు తీసుకొని పోయేవారిగా ఉంటూ ఉంటున్నారు. మేము అట్లాగా దాదాపు నేను నా 5th స్టాండర్డ్ నుంచి కూడా దేవుని మందిరానికి పోవడం అనేది ఆరంభమవుతూ వచ్చినదండి. నాకు గుర్తుండి నాకు దేవుని మందిరానికి పోవడానికి పెద్ద ఇష్టము ఉండేది కాదనమాట. అయితే నేను దేవుని మందిరానికి ఎందుకు పోయేవాడిని అంటే వీళ్ళు మేడం సార్ కాబట్టి
ఒకవేళ వాళ్ళకి మనము అవిధేయత చూపితే, వాళ్ళ భయంతో వాళ్ళ మీద అవిధేయత చూపితే వాళ్ళు ఏదన్నా అంటారు అనేటువంటి భయంతో మాత్రమే నేను దేవుని మందిరానికి పోతూ ఉండేటువంటి వాడిని. అలాగూ అనేక దినాలు దేవుని మందిరానికి పోతూ వచ్చినాను. అలా పోతున్న దినాల్లో కొంతమంది దేవుణ్ణి, యేసు ప్రభుల వారిని సొంత రక్షకునిగా వాళ్ళు అంగీకరిస్తూ వచ్చినారు. మాతో పాటు అలాగా మందిరానికి వచ్చేటువంటి వారిలో కొందరు ప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళు నాతో ఏం చెప్పేవారంటే, నువ్వెందుకు ప్రభువుని నమ్ముకోకూడదు అని నాతో అనేటువంటి వారు. నేననేవాడిని, మాకు ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉంటుండగా మరొక కొత్త దేవుడు నాకు అవసరము లేదు అని నేను చెప్పేవాడిని. సాధారణంగా నేను స్కూల్కి వచ్చేటప్పుడు మా ఇల్లు అమ్మవారిశాల వీధిలో ఉంటుందండి. అమ్మవారిశాల వీధి నుండి షరాబ్ బజార్, ఆ బంగారు కొట్ల వీధిలో నుండి మేము స్కూల్కి వచ్చేటువంటి వారన్నమాట. అలాగ వచ్చేటప్పుడు ఇప్పుడు మధ్యలో ఒక గుడి ఉంది, వెంకటేశ్వర గుడి అనేది ఒకటి ఉంది. నేను చిన్నప్పుడు చదువుకునే దినాల్లో అప్పటికి ఇంకా గుడి అనేది లేదండి, ఒక బేస్మఠం వేసి ఒక రాయి అనేది ఉండేది. సో మేమేం చేసేవారం అంటే, జనరల్గా నేను మా స్నేహితుడు ఇద్దరం కలిసి ఆ రూట్లో వచ్చేటువంటి వాళ్ళం స్కూల్కి. ప్రతి దినము కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది, ప్రతి దినము కూడా అక్కడ ఆగేసి నమస్కారం పెట్టుకొని బొట్టు పెట్టుకొని మేము స్కూల్కి వచ్చేటువంటి వాళ్ళం. సో అలాగా నా భక్తి విషయంలో నాకు కొంచెం నిష్ట అనేది ఉండేటువంటిది. కనుక మా స్నేహితులు చెప్పేవారు, నువ్వెందుకు నమ్ముకోకూడదు అని అంటే, నేను చెప్పేవాడిని, నాకు ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉంటుండగా మరొక కొత్త దేవుడు నాకు ఏమీ అవసరం అని చెప్పేటువంటి వాడిని. ఆ దినాల్లో ఎలాగ ఉండేదంటే, మా ఇంట్లో ఆ మెయిన్ డోర్ తెరవగానే ఈ ఫస్ట్ రూమ్ ఉంటుంది కదా, ఈ చివరి నుండి ఈ చివరి వరకు పటాలు ఉండేటువంటి. ఈ చివరి నుండి ఈ చివరి వరకు కూడా ఆ ఫస్ట్ రూమ్లో పటాలు ఉండేటువంటి. అట్లాగే అప్స్టేర్స్లో కూడా ఆ చివరి నుండి ఈ చివరి వరకు పటాలు ఉండేటువంటి. నేను యథార్థంగా చెప్తున్నాను, వాటి ముందు నేను నిలబడి నేను అనుకున్నాను, ఇంతమంది నాకు దేవుళ్ళు ఉంటుండగా నాకు మరొక దేవుడు ఏమీ అవసరము? మరి ముఖ్యంగా నాకు ఏమనిపించేదంటే అండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసినప్పుడు ఆయన చాలా దీనంగా కనపడేటువంటి దేవునిగా ఉంటూ ఉంటున్నాడు. ఆయన చూస్తే సిలువ మీద ఉన్నాడు, చేతులకు కాళ్లకు మేకులు ఉన్నాయి, ఎంతో దీనంగా ఆయన కనపడుతూ ఉంటున్నాడు. అయితే మా దేవుళ్ళని చూడండి, నిజంగా చెప్తున్నానండి, మా దేవుళ్ళని చూడండి, ఒక ఆయన పర్వతమునై చేతులతో పట్టుకొని పోతున్నటువంటి స్థితిలో కనపడుతుంటున్నాడు. మరి ఇటువంటి ఇంతమంది దేవుళ్ళు నాకు ఉంటుండగా మరొక కొత్త దేవుడు నాకేం అవసరమని నేను ప్రభువు యొక్క ఆయన రూపమును బట్టి నేనేం చేసేవాడిని అంటే, హృదయంలో తృణీకారముగా ఉండేటువంటి వాడిని. ఉదయం గనక మనం చదువుకున్నటువంటి ఒక మాట అన్న చదివినాడు కదా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనం. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతనికి యందు స్వరూపము లేదు. 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జించబడిన వాడు ఆయను. ఆ చివరి మాటలో మనం చూసినట్లయితే, అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. కనుక యేసు ప్రభుల వారిని చూసినప్పుడు నాకు అదే అనిపించేదండి. చూడండి, ఆయన చూడు ఎంత దీనంగా కనపడుతున్నాడు సిలువలో, చేతులకు కాళ్లకు మేకులు, తల మీద ముండ్ల కిరీటము. సో ఇటువంటి దీనంగా కనబడేటువంటి దేవుడు నాకేం అవసరము అని నేను అనుకునేటువంటి వాడినండి. అలాగూ అనుకున్నప్పటికి కూడా మా మేడం సార్ వాళ్ళ భయమును బట్టి నేను తిరిగి దేవుని మందిరానికి పోతూ ఉండేటువంటి వాడిని. కానీ నా హృదయంలో యేసు ప్రభుల వారిని గురించినటువంటి తలంపు అయితే ఆయన చాలా అల్పునిగా, తక్కువ వారిగా నేను ఎంచేటువంటి వారిగా ఉంటూ వచ్చినాను. అయితే అలాగ దేవుని మందిరానికి పోతూ వస్తూ వచ్చినాను వాళ్ళ మేడం సార్ వాళ్ళని భయం బట్టి. అయితే ఒక దినాన ప్రభు నాతో తన వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినాడండి. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 4వ వచనం. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు, వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు,
చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. కనుక ఒక దినాన నేను ఇటువంటి తలంపుతో నేను యేసు ప్రభుల వారి గురించి నేను ఉండినప్పుడు, ఒక దినాన దేవుని మందిరంలో దేవుడు ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇదిగో నీవు అనుకుంటున్నావు కదా, నాకు ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉంటున్నారని నీవు అనుకుంటున్నావు కదా, నీవు ఎవరినైతే గొప్పగా ఎంచుతున్నావో ఆ దేవుళ్ళు ఎలాంటి వారంట, వారు విగ్రహాలు, అవి వెండివి బంగారు విగ్రహములు, అవి మనుష్యుల చేతి పనులే. అవి కనులుండి చూడవు, అవి నోరుండి పలకవు, చేతులుండి ముట్టుకోవు, కాళ్ళుండి నడవవు, వాటిలో లేసమైనను జీవము లేదు. కీర్తనల గ్రంథం 135వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 135వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 135వ అధ్యాయము 17వ వచనం. చెవులుండి వినవు, వాటి నోళ్లలో ఊపిరి లేసమైనను లేదు. కనుక ఆ దినాన ప్రభు తన దాసుని ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చిన మాట ఏమంటే, నీవు అనుకుంటున్నావు కదా ఏ విగ్రహములైతే నాకు ఇంతమంది దేవుళ్ళు ఉంటున్నారో అవన్నీ కూడా కేవలము విగ్రహములే. అవి కన్నుల నుండి చూడవు, నోరుండి పలకవు, కాళ్ళుండి నడవవు, చేతులుండి ముట్టుకోవు, వాటి గొంతుకలో లేసమైనను జీవము లేదు. అయితే నేను భూమి ఆకాశములను సృజించినటువంటి వాడను, నిన్ను నా తల్లి గర్భములో నిన్ను రూపించినటువంటి వాడను నేనే. నీ కొరకై సిలువలో నేను ఈ గాయములు పొందినటువంటి వానిగా ఉంటూ వచ్చినానని ప్రభువు నాతో మాట్లాడుతూ వచ్చినాడండి. ఎప్పుడైతే ప్రభు మాట్లాడుతూ వచ్చినాడో నిజముగా ఆ దినాన ప్రభు నన్ను దర్శిస్తూ వచ్చినటువంటి కాలముగా ఉంటూ వచ్చినది. అందుకే ప్రభు ఆ దినాన నా మనస్సును కూడా ఆయన తెరుస్తూ వచ్చినాడు. అప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా, నేను వీటిని పూజిస్తున్నాను కానీ ఇవి ఎప్పుడు కూడా నా ప్రార్థన వినినటువంటివిగా లేవు, నేను మాట్లాడితే అవి జవాబిచ్చినవిగా లేవు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎవరంట, నన్ను చేసినటువంటి వాడని ప్రభు ఆ దినాన నాతో తేటగా కీర్తన 115వ అధ్యాయం ద్వారా ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. కనుక సిలువలో దీనంగా కనపడుతున్నానని నీవు అనుకుంటున్నావే, నీ కొరకై నీ పాప పరిహారము నిమిత్తమై సిలువలో నేను మరణించినాను అని ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాడండి. ఎప్పుడైతే ప్రభు అలాగ మాట్లాడుతూ వచ్చినాడో ప్రభు నా మనోనేత్రాలు నా దినాన తెరుస్తూ వచ్చినాడు. ఆ దినాన నేను ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించినాను. ఇది 1998వ సంవత్సరంలో జరిగిందండి. నాకు డేట్ అయితే తెలియదండి, మాకెవరు చెప్పలేదు. డేట్లు మీరు రాసి పెట్టుకోవాలా, ఏ దినాన ప్రభువుని అంగీకరించినామని రాసి పెట్టుకోవాలని మాకెవరు చెప్పేవాళ్ళు లేరండి. అయితే ఇది ఒక నేను 8వ తరగతి చదువుతున్నటువంటి కాలములో ప్రభు ఆ వాక్యము ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. అప్పుడు నేను ప్రభునందు విశ్వాసం ఉంచినాను. ఆయన నా దేవునిగా నా రక్షకునిగా నేను అంగీకరిస్తూ వచ్చినాను. నేను అంతకుముందు క్రమముగా దేవుని ఆ గుళ్ళకు పోయేవాడిని అండి. మా ఇంట్లో జరిగే ప్రతి పూజలు నేను చేసేవాడిని. గుడికి స్కూల్కి వచ్చేటప్పుడు ఆ మధ్యలో ఆ గుడి దగ్గర ఆగేసి బొట్టు పెట్టుకొని మాత్రమే నేను వచ్చేటువంటి వాడిని. అయితే ప్రభువుని నేను సొంత రక్షకునిగా దేవునిగా తెలుసుకున్న తర్వాత నా జీవితంలో ఇవన్నీ పోయినాయండి. ఎవరు చెప్పలేదు, నన్ను ఎవరేం బలవంతం చేయలేదండి. నిజముగానే యేసు ప్రభుల వారు ఆయన నా దేవుడు, నా కొరకై సిలువలో మరణించినాడు అని నేను విశ్వాసం ఉంచినాను. కాబట్టి ఇవన్నీ నా జీవితంలో పోయినాయండి. ఆ తర్వాత గుళ్ళకు పోవడము దాని అంతటికి అదే మానేసినాను. ఆ తర్వాత మా ఇంట్లో దేవుడి హాల్ ముందు నమస్కారం చేయడం మానేసినాను. ఆ గుడి దగ్గర ఆగి బొట్టు పెట్టుకోవడము మానవేసినాను. అయితే మా ఇంట్లో ఎలాగ ఉండేవారంటే, మా ఇంట్లో యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా మా ఇంట్లో వాళ్ళు ఆయన దేవునిగా అంగీకరిస్తారండి. వారు ఏమంటారంటే, హైందవులుగా మాకు మా దేవుళ్ళు ఎలాగో క్రైస్తవులకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుడు అని వారు అనుకునేటువంటి వారు. అందుకే యేసు ప్రభుల వారు అంటే ఆయన వారికి కూడా మా తల్లిదండ్రులు కూడా భయపడతారు, ఆయన దేవునిగా విశ్వాసం ఉంచుతారు. అందును బట్టి నాకు దేవుని మందిరానికి పోవడానికో వేటి విషయంలో నాకు అభ్యంతరం అయితే మా తల్లిదండ్రులు చెప్పలేదండి. యేసు ప్రభు నమ్ముకున్నాడు, వాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినాడు, గుడికి పోతున్నాడు, పోనీ అనే వారు ఉంటూ వచ్చినారండి. ఆ విధంగా నాకు ఇంట్లో నుండి పెద్ద సమస్యలు అయితే రాలేదండి. అయితే నాకు కొంత సమస్య ఎక్కడి నుండి వచ్చిందంటే, మందిరంలో ఉన్నటువంటి కొంతమంది విశ్వాసుల ద్వారానే నాకు సమస్య వచ్చింది. కొంతమంది నేను అంతకుముందు పోతున్న మందిరంలో
కొంతమంది మా ఇంటి దగ్గరికి వచ్చి మా నాన్నగారితో ఏమన్నారంటే, ఎందుకు మీ అబ్బాయిని మీరు మందిరానికి పంపుతారు, మీరు కోమటోళ్ళు కదా, మీకు మా మందిరంతో మీకేం పని, మీ అబ్బాయి వచ్చి మా మందిరంలో సామాన్లు పాడు చేస్తున్నారని ఊరికే అపనింద వేసేటువంటి వారిగా వచ్చినారండి. అప్పుడు మాత్రమే మా నాన్నగారు అన్నారు, ఎందుకురా నువ్వు మందిరానికి పోతావు, వాళ్ళేమో మన ఇంటి దగ్గరికి వచ్చి ఈ మాట వాళ్ళు మాట్లాడిపోతారు. అంటే నేను చెప్పినానండి, నేను కేవలం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినాను, ఆయన నా కోసం చనిపోయినాడు అని విశ్వాసం ఉంచి, ఆయన తిరిగి లేచినాడు అని విశ్వాసం ఉంచి మాత్రమే మందిరానికి పోతున్నాను, కానీ నేను ఏ మందిరంలో ఏ డిస్టర్బెన్స్ చేయలేదు అని మా నాన్నగారికి నేను చెప్తూ వచ్చినాను. అప్పుడు వాళ్ళు ఏమనలేదు. ఆ తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత కొంచెం అట్లాగా కొంచెం పోలీస్ వారితో కూడా కొంచెం ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినారు. అయితే వాటన్నిటిలో కూడా ప్రభు ఆయన నిమిత్తమై నిలబడడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. ఆ తర్వాత కొన్ని దినాలకి నేను ఇక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్ వరకు నేను ఇక్కడే చదువుకున్నానండి. ఆ తర్వాత డిగ్రీకి నేను ఒంగోలుకి పోయినాను. అప్పుడు నేనేం చేసేవాడిని అంటే, మా ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ అని మా కాలేజ్ ఉండేదండి, అక్కడికి నేను పోతూ వచ్చినాను. అక్కడ చదువుకున్నటువంటి దినాల్లో అక్కడ స్థానికంగా ఒక మందిరం ఉండేదండి. అప్పటి వరకు నాకు ఇక్కడ ఒక్క మందిరానికి పోతూ ఉండేవాడిని, అక్కడ వాక్యం చక్కగా ఉండేది కనుక అక్కడికి పోతూ ఉండేవాడిని, కానీ బయట మందిరాలు ఎలాగుంటాయి అనేది నాకు పెద్దగా తెలియదండి. అక్కడికి పోయినాను. అక్కడ నేను ఆదివారం ఉదయము ఎంతో ఆశతో దేవుని మందిరానికి పోయేవాడిని అండి. దేవుని వాక్యం వినాలా, వారమంతా చదువుకొని అదని ఇదని కష్టపడతాం, ఆదివారం దేవుని మందిరానికి ఉదయాన్నే వెళ్ళిపోయేవాడిని, దేవుని వాక్యం వినాలా అనేటువంటి ఆశతో పోయేవాడిని. అయితే అక్కడ ఎలాగ ఉండేదంటే, ఆ మందిరము చాలా ఎండిపోయినటువంటి స్థితిలో ఉండేదండి. దేవుని వాక్యం అనేది అస్సలు ఉండేది కాదు. నేను ఎంత ఆశతో దేవుని మందిరానికి పోయేవాడినో అంత నిరాశతో వెనక్కి తిరిగి వచ్చేవాడిని ఇంటికి. అలాగూ 1 సంవత్సరం పాటు కొనసాగిందండి. ఇది 2004వ సంవత్సరం, 2004 నుంచి 2005 మార్చి వరకు అక్కడికి పోతూ ఉండేవాడిని. అలాగూ జరిగిన దినాల్లో 2005వ సంవత్సరంలో నేను ఇక్కడ మందిరానికి పోతున్నాను కదా, ఆ వారికి నేను చెప్పినానండి, ఇట్లాగుంది పరిస్థితి, పెద్దగా నాకు వాక్యం అనేది లేదు ఇక్కడ, మరి ఏం చేయమంటారు అని అంటే, వాళ్ళు ఏం చేసినారంటే, ఒంగోలులో ఎష్కోల్ మందిరం క్లౌపేట ఫస్ట్ లైన్లో దేవుని మందిరం ఉంటుందండి. ఆ మందిరం యొక్క అడ్రస్ చెప్పి వాళ్ళు ఏమన్నారంటే, నీవు అక్కడికి వెళ్ళు, నీకు చక్కని దేవుని వాక్యం నీకు దొరుకుతుందని వాళ్ళు నన్ను అక్కడికి డైరెక్ట్ చేస్తూ వచ్చినారు, ఎష్కోల్ మందిరానికి, ఒంగోలు ఎష్కోల్ మందిరానికి. నిజం చెప్తున్నాను, అక్కడికి పోతే నాకు ఎలా ఉండేదంటే, చాలా సమృద్ధి అయినటువంటి దేవుని వాక్యం ఉండేదండి. దేవుని సన్నిధి అనేది వారి మధ్యలో నేను అనుభవిస్తూ వచ్చినాను. నేను ఎంత సంతోషంగా దేవుని మందిరానికి పోయేవాడినో అంత సంతృప్తితో సంతోషంగా నేను దేవుని మందిరాన్ని నుండి తిరిగి ఇంటికి వెళ్తూ వచ్చేవాడిని. అంత సమృద్ధి అయినటువంటి వాక్యము నేను ఎష్కోల్ మందిరంలో నేను చూస్తూ వచ్చినాను. అయితే అట్లా ఉన్నటువంటి దినాల్లో దేవుడు నాతో ఒక విషయమై, నేను ఎష్కోల్ మందిరంలో, ఆ తర్వాత హెబ్రోన్ సహవాసంలో నేను అక్కడక్కడ ఉద్యోగాలు చేస్తున్న సమయాల్లో ప్రభు ఒక విషయమై నాతో మాట్లాడుతూ వచ్చినాడండి. అదేమంటే, హెబ్రోన్ సహవాసంలో నేను మాటికి వింటూ వచ్చినటువంటి మాట ఏమంటే, నీ పాపముల విషయమై నీవు దేవుని దగ్గర క్షమాపణ అడిగినావా అనేటువంటి మాట మరలా నాకు వినపడేదండి. నేనైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినాను, ఆయన నా కోసం సిలువలో మరణించినాడు, నా పాప క్షమాపణ కోసం సిలువలో రక్తం కార్చినాడని ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మంలో కూడా నేను సాక్ష్యం ఇచ్చినాను, కానీ ఇక్కడే బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినాను, కానీ ఎప్పుడు కూడా నేను గత పాపముల విషయమై దేవుని సన్నిధిలో ప్రభువా దాని విషయమై పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగినటువంటి ఆ అనుభవం నాలో అంత ముందు ఉండేది కాదండి. అయితే భక్సింగ్ గారి సహవాసంలోకి వచ్చిన తర్వాత మాటికి ఆ మాట వినపడుతూ వచ్చేది, నీ గత పాపముల విషయమై దేవుని దగ్గర నీవు క్షమాపణ అడిగినావా అని మరలా నేను వింటూ వచ్చినానండి. అలాగ వింటూ వచ్చినప్పుడు నాకు ఒక కన్ఫ్యూషన్ ఏర్పడింది. నేను దేవుని యందు విశ్వాసం ఉంచినాను, ఆయన నా కోసం సిలువలో చనిపోయినాడని నమ్మినాను, విశ్వాసం ఉంచినాను, బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినాను. అయితే నా గత పాపముల విషయమై నేనేం దేవుని దగ్గర క్షమాపణ అడిగినట్లు నాకు అంతకుముందు గుర్తు లేదండి. అందుకోసమే ఈ కన్ఫ్యూషన్ అంతా ఉండకూడదని నేనేం నిర్మాణం చేసుకున్నానంటే,
2013 సంవత్సరంలో నేను మరలా ఇంకొకసారి నా పాపముల విషయమై దేవుని దగ్గర పశ్చాత్తాపపడి, ప్రభువా, నేను గతంలో ఎన్నో విషయంలో తప్పిపోయినాను, నా కొరకై నీవు సిలువలో మరణించినావు, మీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, నీ రక్తములో నన్ను కడిగి శుద్ధీకరించు ప్రభువా అని మరలా నేను ప్రభు దగ్గర నా పాపముల విషయమై పశ్చాత్తాపడి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి 2013 సంవత్సరంలో నేను మరలా బాప్తిస్మములో సాక్ష్యం ఇస్తూ వచ్చినానండి. ఆ విధంగా నా రక్షణ విషయమై నేను ఆ డౌట్ని నేను క్లియర్ చేసుకుంటూ దేవుని సన్నిధిలో వస్తూ వచ్చినాను. ఆ దినం నుండి కూడా ప్రభు ఈ దినం వరకు కూడా తన విశ్వాసతలో తన యొక్క సంఘములో కొనసాగుటకు దేవుడు నాకు సహాయపడుతూ వచ్చినాడు. మాకు అమ్మ, 2 అన్నలు, 2 వదినలు, వారి పిల్లలు ఉన్నారు. వారి రక్షణ కొరకై కూడా మీరు ప్రార్థన చేయవలనని మిమ్మల్ని మనవి చేస్తుంటున్నా. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి కొన్ని వచనాలను మనం చూసుకొని బలలో చేయవేస్తాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 5వ వచనం. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు, మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు. కనుక ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు తాను అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఏమంటే, మేము సమానులమని నన్ను ఎవనికి మీరు సాటి చేయుదురు. కనుక దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమంటే, మేము సమానులమని నన్ను ఎవనితో మీరు సాటి చేయుదురు. మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన అసమానుడైనటువంటి దేవుడు, ఆయన అద్వితీయుడైనటువంటి దేవుడు. యెషయా గ్రంథం 39వ అధ్యాయంలో రాజైన హిజ్కియా ఈ విధంగా చెప్తాడు. చూడండి, యెషయా గ్రంథము 37వ అధ్యాయం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనం. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవే లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. కనుక ఇక్కడ హిజ్కియా చెప్తున్నటువంటి మాట ఏమంటే, మనము సేవిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంట, ఆయన భూమి ఆకాశములను కలగజేసినటువంటి దేవునిగా ఉంటూ ఉంటున్నాడు. కనుక ఆ దేవునితో మనము ఎవరిని సాటి అయిన వానిగా సమానులుగా మనము చేయజాలం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము చూడండి, 24వ వచనం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనం. గర్భము నుండి నిన్ను నిర్మించి నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచినటువంటి వాడను. కనుక మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎవరంట, భూమి ఆకాశములను కలగజేసినటువంటి వాడు. ఆయన ఒక్కడే ఆకాశమును ఏం చేసినాడంట, విశాలపరిచినటువంటి వాడు. ఆయన మాత్రమే భూమిని ఏం చేసినాడంట, ఆయన పరిచినటువంటి దేవుడు. కనుక ఆయన తప్ప ఇంకెవరు కూడా అలాగ చేసినటువంటి వాడు లేడండి. అందుకే ప్రభు అయిన దేవుడు అంటాడు, నేను సమానుడని మాతో మీరు ఎవరిని సాటిగా చేయుదురు. ఈ దినాల్లో మనము కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం కదా, కొంతమంది యేసు ప్రభుల వారిని మిగతా దేవుళ్ళతో సాటి చేస్తూ ఉంటారు కదా. మీరు ఒకసారి బస్సులో కొన్నిసార్లు చూసినట్లయితే ఒక ఫ్రేమ్ కనపడుతుంది. మధ్యలో యేసు ప్రభుల వారి బొమ్మ ఇటుపక్క, మధ్యలో ఒక హిందువు, ఇటుపక్క ఒక మహమ్మదీయుల విగ్రహం. అలాగ వారు ఏం చేస్తారు చెప్పండి, సాటిగా చేసేటువంటి వారిగా ఉంటారు. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు అంటాడు, ఎవనితో నన్ను మీరు సాటి చేయుదురు కదా. మన దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన ఆకాశ విశాలమును పరిచినటువంటి వాడు, భూమిని ఆయన పరిచినటువంటి దేవునిగా ఉంటూ ఉంటున్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 26వ వచనం. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బట్టి బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచినవాడే కదా. కనుక ఏమంటున్నాడు దేవుడు చెప్పండి, మీ కన్నులనెత్తి పైకెత్తి చూడండి.
ఏం కనబడతాయండి పైకెత్తి చూస్తే? ఏం కనబడతాయి? సూర్య, చంద్ర, నక్షత్రములు ఇవన్నీ మనకు ఆకాశంలో కనబడతాయి. దేవుడు ఏమంటాడంటే వాటిని నేనే కలుగజేసినటువంటి వానిగా ఉంచున్నాను. వాటికి పేర్లు పెట్టి వాటిని పిలిచినటువంటి వాడను నేనే. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయము 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. కనుక బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు ఎవరంటే ఆకాశమును విశాలపరిచిన వాడు, భూమిని పరచినటువంటి వాడు, ఆకాశ నక్షత్రములను నియమించినటువంటి వాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నటువంటి వాడు. అంత మాత్రమే కాదు, మనం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే అక్కడ మనం చూస్తాము ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువులు ఏం చేస్తున్నాడంట? సమస్తము తన మహత్తు గల మాట చేత వీటన్నిటిని ఏం చేస్తున్నాడు చెప్పండి? నిర్వహించుచున్నటువంటి దేవునిగా ఉంచున్నాడు. అందుకే ఎప్పుడు కూడా మన దేవుణ్ణి ఎవ్వరితో మనము సమానముగా చేయజాలం. ఆయన అద్వితీయుడైనటువంటి దేవుడు, ఆయన అసమానుడైనటువంటి దేవునిగా ఉంచున్నాడు. కనుక ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం, మన దేవుడు, మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎవరు? ఆయనే ఈ ఆకాశమును పరిచినవాడు, భూమిని పరిచినవాడు, నక్షత్రముల సంఖ్యను నియమించినటువంటి వాడు, మానవులమైనటువంటి కీర్తన 139లో మన తల్లి గర్భములలో మనను నిర్మించినటువంటి వాడు ఆయనే. కనుక ఎవరిని కూడా మనం ఏం చేయాలని చెప్పండి? ఆయనకు సాటిగా చేయజాలము. ఒక సందర్భంలో మనం 1 సమూయేలు గ్రంథానికి 5వ అధ్యాయానికి వెళితే వారు ఏం చేసినారంట? ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల యొక్క మందసాన్ని పట్టుకొని పోయి వాళ్ళు ఏం చేసినారంటే తమ దేవత యొక్క మందిరములో ఉంచుతూ వచ్చినారండి. వాళ్ళు ఏమనుకున్నారంటే మనకు ఏ విధంగా దాగోను దేవుడో ఇశ్రాయేలీయులకు ఎవరు దేవుడు? యేసు ప్రభుల వారు, లేకపోతే యెహోవా దేవుడు వారికి దేవుడు. కనుక వీరు సమానం అని చెప్పి వారి దేవత గుడిలో పోయి ఏం చేసినారు? ఆయన మందసాన్ని నిలుపుతూ వచ్చినారు. తర్వాత దినమన ఏం జరిగిందో తెలుసా? ఆ దాగోను ఏం చేసిందంట? దేవుని మందసం ఎదుట సాష్టాంగ పడింది. ఎందుకు సాష్టాంగ పడింది? ఆయనతో సాటిగా ఎవరిని మనము చేయకూడదు. కనుక మనం సేవిస్తున్నటువంటి దేవుడు అటువంటి అసమానమైనటువంటి వాడు. ఎవరిని కూడా ఆయనతో మనము సాటి చేయజాలం. రెండవదిగా మనం చూస్తే యెషయా గ్రంథము 46వ అధ్యాయము. యెషయా గ్రంథము 46వ అధ్యాయము రెండవదిగా మనం చూసినట్లయితే 7వ వచనం. వారు భుజముల మీద దానిని ఎక్కించుకొందరు, దాన్ని మోసుకొని పోయి తగిన చోట దానిని నిలువ పెట్టెదరు. కనుక అన్యజనులు వారు సేవిస్తున్నటువంటి దేవతలను వారు ఏం చేస్తారంటే చెప్పండి? వారు తమ భుజముల మీద మోసుకొని పోయేటువంటి వారిగా ఉంచినారు. అయితే మనము సేవిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అయ్యా అనంటే మనము ఆయన్ని మోయవలసినటువంటి అవసరం లేదు, కానీ ఆయనే మనల్ని ఏం చేస్తాడంట? మోసేటువంటి దేవునిగా ఉంచినాడు. అదే అధ్యాయంలో చూడండి, 46వ అధ్యాయము 3వ వచనం. 46వ అధ్యాయం 3వ వచనం. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకబెట్టిన వారులారా, నా మాట ఆలకించుడి. 4. ముదమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరేయ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. కనుక మనము సేవిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే తల్లి గర్భములో మనం పడినది మొదలుకొని మనల్ని ఏం చేస్తున్నాడంట? ఆయన భరిస్తూ ఉంటున్నాడు. తల్లి తన చంకలో మనల్ని పెట్టుకున్న దినం మొదలుకొని ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? భరిస్తూ ఉన్నటువంటి దేవునిగా ఉంటున్నాడు. ఎంతవరకు ఆయన భరిస్తాడంట చెప్పండి? ముదిమి వచ్చు వరకు, అంటే ముసలితనం వచ్చు వరకు, తల వెంట్రుకలు నెరిసిపోయేంత వరకు కూడా ఆయన ఏం చేస్తాడంట? ఆయనే మనల్ని ఎత్తుకొని నడిపించేటువంటి దేవునిగా ఉంటున్నాడు కదా. దాని కింద మనం ఇంకో మాట చూస్తాం, 4వ వచనం చివరి భాగం. నేనే చేస్తిని, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. కనుక ఈ మాటలను మనం ఏం చేస్తాం? జ్ఞాపకం పెట్టుకుందాం. ఒకవేళ మనకి ఏదైనా సమస్య వచ్చిందా, కష్టం వచ్చిందా, ఇరుకు వచ్చిందా, మనకెవరున్నారు చెప్పండి? ప్రభు ఉన్నాడు. ఆయన ఏం చెప్పినాడు?
ముదిమి వచ్చు వరకు కూడా మనల్ని ఏం చేస్తాడంట, ఎత్తుకొని నడిపించేటువంటి వాడిగా ఆయన ఉంటున్నాడు. కనుక మనం సేవిస్తున్నటువంటి దేవుడు మొట్టమొదటిగా ఆయన అసమానుడు, ఎవరిని ఆయనతో సాటి చేయలేమో. రెండవదిగా ముదిమి వచ్చు వరకు మనల్ని ఏం చేస్తాడంటే చెప్పండి, ఎత్తుకొనొచ్చు ఆయన నడిపించేటువంటి దేవునిగా ఉంటున్నాడు. చాలా పర్యాయములు, ఒకవేళ నేను ఈ మాట చెప్పడానికి నాకు తగదు, ఎందుకంటే నేను ఇంకా అంత ముసలి వయసు రాలేదు కాబట్టి చెప్తున్నాను. అయితే ముసలి వాళ్ళకు కూడా ఒక ఆధారం ఉందండి. దేవుని వాక్యంలో ప్రభువే చెప్పినాడు, ముదిమి వచ్చు వరకు ఏం చేస్తాడంటే చెప్పండి, ఎత్తుకొని నడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కనుక ఆయన మీద ఏం చేయాలా, ఆధారపడాలి. మూడవదిగా మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంట చూడండి, 46వ అధ్యాయం 7వ వచనంలో చివరి భాగంలో మనము కొన్ని మాటలు చూస్తాం. 7వ వచనం చివరి 2 మాటలు మనం చదువుకుందాం. ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు, వాని శ్రమ పోగొట్టి ఎవరిని రక్షించదు. ఎవరంట? విగ్రహములు ఎలాంటివంటే ఏం చేయమంట, వాటికి మొరపెట్టినను అవేం చేయవు, ఉత్తరము ఇవ్వజాలవు. ఇందాక మనం చూసినాం కదా కీర్తన 115లో, అవి నోరుండి ఏం చేయవు, పలకవు. కనుక వాటికి మొరపెట్టినను అవి ఉత్తరం ఇవ్వవు, వారి శ్రమను పోగొట్టి వాటిని ఏం చేయవు, రక్షించవు. ఒకవేళ దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే మనము వెంటనే మీకు సందర్భం గుర్తు రావాలా. మొరపెట్టినను అవి వినవు, వారి శ్రమను పోగొట్టమంటే బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం మనకు గుర్తు రావాలండి. ఏం గుర్తు రావాలా? కర్మేలు పర్వతం మీద మనకు ప్రవక్త అయినటువంటి ఏలియా, ఆ తర్వాత 450 మంది బయలు ప్రవక్తలు ఉంటున్నారు. ఆ బయలు ప్రవక్తలు ఎంతసేపు మొరపెడుతూ వచ్చినారండి? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వారి దేవత నామమున మొరపెడుతూ వచ్చినారు కదా. బయలా మా ప్రార్థన ఆలకించుము, బయలా మా ప్రార్థన ఆలకించుమని మొరపెడితే అక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏమంటే, ఉత్తరం ఇచ్చేవాడు ఒక్కడును లేకపోయినాడు. ఆ మాట చూస్తాం చూడండి. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 26వ వచనం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 26వ వచనం. వారు తమకియ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును పెట్టి ప్రార్థన చేసిరు గాని ఒక మాటైనను ప్రత్యుత్తరం ఇవ్వవాడు ఎవడును లేకపోగా వారు బలిపీఠం ఎదుట ఏం చేసినారంట, గంతులు వేసినారు. కనుక అన్యజనులు సేవిస్తున్నటువంటి దేవతలు అవి కేవలం విగ్రహములేనండి. వాటికి మొరపెట్టినను అవి ఉత్తరము ఇవ్వజాలవు, తమ శ్రమను అవి పోగొట్ట జాలవు. దాని కింద మనం చూస్తాము, వారు ఏం చేసినారంటే వారి దేవతము జవాబు ఇవ్వకపోయేసరికి తమ శస్త్రములతో తమ దేహములను కోసుకుంటూ వచ్చినారు. అయినప్పటికీ కూడా ఎవరు చెప్పండి, ఉత్తరం ఇచ్చేవాడు ఒకడును లేకపోయింది. అయితే మనము సేవిస్తున్నటువంటి దేవుడు ఇలాంటి వాడు కాదండి కదా. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయంలో దావీదు అంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతనికి కలిగిన శ్రమలన్నిటిలో నుండి అతన్ని విడిపించినాడు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. కనుక మనము సేవిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే ఆయన మన మొర వింటాడు, మన శ్రమలో నుండి మనల్ని ఏం చేస్తాడు చెప్పండి, రక్షించేటువంటి దేవునిగా ఉంటున్నాడు. కనుక ప్రియులారా, మనం ధైర్యం తెచ్చుకోవాలా. శ్రమ మనకు కలిగినప్పుడు, ఇబ్బంది మనకు కలిగినప్పుడు మనకెవరున్నారు? మన మొర వినేటువంటి దేవుడు మనకున్నాడు, మన శ్రమను తీర్చగలిగినటువంటి దేవుడు మనకు ఉన్నాడు. కనుక ప్రియులారా, మనం సేవిస్తున్నటువంటి దేవుడు మొట్టమొదటిగా ఆయన అసమానుడు, ఎవరిని కూడా ఆయనకు సాటి చేయలేము. రెండవదిగా మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎవరండి చెప్పండి, ముదిమి వచ్చు వరకు కూడా మనల్ని ఏం చేస్తాడు, ఎత్తుకొని నడిపించేటువంటి దేవునిగా ఉంటున్నాడు. మూడవదిగా మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఆయన మన మొరను వినేటువంటి వాడు, మన శ్రమను కూడా ఆయన తీర్చేటువంటి దేవునిగా ఉంటున్నాడు. కనుక ప్రియులారా, మనకు ఆయా శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలా, ధైర్యముగా ఆయన దగ్గరికి మనము వెళ్ళవచ్చు. యాకోబు పత్రికలో రాస్తాడు, మీరు ఎందుకు పొందలేకపోతున్నారంటే మీరు అడగని కారణాన్ని బట్టి మీరు ఏమీ పొందలేకపోతున్నారు.
కనుక మనకు శ్రమ వచ్చినప్పుడు మనం ఏ దగ్గరికి పోవచ్చు? దేవుని దగ్గరికి పోవచ్చు. అంత మాత్రమే కాదు, మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే, చూడండి యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడిచినను కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. 3వ వచనం. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నిన్ను రక్షించు వాడను. కనుక ప్రభు చెప్తున్న మాటలండి, ఇవి మనుషులు చెప్పేటువంటి మాటలు కావు. దేవుడు ఏమంటున్నాడంట? నీవు నదులలో పడి వెళ్ళినప్పుడు ఏమంటాడంట? నేను నీకు తోడై ఉందును. కనుక నది లేకపోతే జలము, నీవు దాని కింద ఏమంటాడండి? దాని కింద ఏమంటాడు? నీవు జలములలో బట్టి దాటునప్పుడు నేను నీకు తోడయందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద ఏం చేయవంట? పొర్లి పారవు. ఎందుకు పొర్లి పారవంట? దాని కిందనే ప్రభు అంటాడు, ఏమంటాడు? 2వ వచనం పైన, నేను నీకు తోడై ఉందును. కనుక జలము లేకపోతే ఈ నీరు ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే, మన జీవిత కాలంలో మనకు ఎదురయ్యేటువంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అనేకములు వస్తాయండి కదా. మనం యోబు గ్రంథానికి వెళ్ళినట్లయితే యోబు భక్తుడు అంటాడు, ఏమంటాడు చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము, యోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టి. నరులకు ఏమొస్తాయంటే చెప్పండి? శ్రమలు అనేవి వచ్చేవిగా ఉంటున్నాయి. ఇంకో మాట మనం చూస్తాము, 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము వంటిది కాదా? ఇంకో మాట కూడా మనం చూస్తామండి, యోబు గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం. స్త్రీ కనిన్న నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును. కనుక మానవులుగా మనకేమొస్తాయి చెప్పండి? బాధలు అనేవి వస్తాయి, కష్టం అనేది వస్తుంది, ఇరుకు అనేది, ఇబ్బంది అనేది వస్తుంది. అయితే ప్రభు మనకిచ్చినటువంటి మాటను మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. ఏందంట చెప్పండి? నీవు నదులలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉందును, భయపడకము నేను నీకు తోడై ఉందును, అవి నీ మీద ఏం చేయమంట? పొర్లి పారవు కదా. ప్రభువే ఆ మాట చెప్పినప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉండాలి కదా. కనుక ఖచ్చితంగా వస్తాయండి. మానవులుగా, నరులుగా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అయినా సరే మనకేమొస్తాయి? కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అనేవి మనకు వస్తూనే ఉంటాయి. అయితే వాటి మధ్యలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏమంటే, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము నేను నీకు తోడై ఉన్నాను కదా. మనం చిన్నప్పటి నుండి కూడా ఒక కథ వింటూ ఉంటాం. ఏమంటే, ఒక వ్యక్తి దేవునితో నడుస్తూ ఉన్నాడంట. ఒక వ్యక్తి దేవునితో నడుస్తూ ఉన్నాడు. అయితే అతని జీవితంలో శ్రమలు అధికమైపోతూ వచ్చినాయంట. శ్రమలు అధికమైపోతూ వస్తే తనకేమొచ్చిందంటే ఒక సందేహం వచ్చింది, ప్రభు నాతో కూడా ఉన్నాడా అని ఆయన ఏమన్నాడంటే ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా నీవు నాతో కూడా ఉన్నావా అని. అంటే ప్రభు ఆయనకిచ్చిన మాట ఏమంటే, నేను నిన్ను ఎత్తుకొని నడిపిస్తున్నాను అని ప్రభు సెలవిస్తూ వచ్చినాడు. ఇది ఒక చిన్న కథ అండి, మనం అర్థం చేసుకోవడానికి. కనుక ప్రియులారా, మన జీవితంలో నదుల వంటి శ్రమలు వచ్చినా, ప్రవాహ జలముల వంటి శ్రమలు వచ్చినా దేవుడు చెప్పేటువంటి మాట ఏమంటే, భయపడకము నేను నీకు తోడుగా ఉన్నాను. చాలా పర్యాయములు మనకు శ్రమలు ఇవి అధికమైనప్పుడు మనం ఏమనుకుంటామంటే, ప్రభు నన్ను ఏం చేసినాడు, మర్చిపోయినాడేమో అనేటువంటి తలంపు కూడా మనకు వస్తుంది కదా, అనుకుంటాం కదా. ప్రభు నన్ను మర్చిపోయినాడు, లేకపోతే ఎందుకు ఈ సమస్యలు అబ్బా అని మనం అనుకుంటాం. అయితే దేవుడు ఆయన ఏమంటాడో చూడండి. యెషయా గ్రంథము 46వ అధ్యాయం, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. అందరం కలిసి చదువుదామా? పేజీ సంఖ్య 606. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకో, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు అయి ఉన్నావు, నేను నిన్ను మరచిపో జాలను. కనుక ప్రభు మనకిచ్చేటువంటి అభయం ఏమంట, నేను నిన్ను మరచిపో
జాలను. నేను నిన్ను మరచిపోను అంటే అది వేరండి. ఐ విల్ నాట్ ఫర్గెట్ యు. ఇక్కడ ఏం రాయబడిందంటే నేను నిన్ను మరచిపో జాలను, అంటే ఐ కెనాట్ ఫర్గెట్ యు. నేను నిన్ను మరచిపో జాలను, అంతే. కనుక ప్రియులారా, మన జీవితంలో నదుల వంటి పరిస్థితులు మనకు వస్తాయి. శ్రమలు, భౌతికమైనటువంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా మనకేమవుతాయి, వస్తాయి. అయితే వాటి మధ్యలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి మాట ఏమంటే దేవుడు చెప్తున్నాడు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను మరచిపో జాలను. ఆ కింద వచనం కూడా మనం చూద్దామండి. ఆ కింద వచనం చూస్తాం కదా, 43:3. ఆయన మనకు తోడై ఉండి మనకేం చేస్తాడంట? 43:3, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నిన్ను రక్షించు వాడను. కనుక మనకు ఈ నది వంటి కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. వాటిలోండి మనల్ని ఏం చేస్తాడంటే చెప్పండి, మనల్ని ఆయన రక్షించేటువంటి వాడిగా ఉంటాడు. అయితే ఇటువంటి పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు మన విశ్వాసాన్ని కూడా మనము చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందండి కదా. బైబిల్ గ్రంథంలో మనం మత్తయి సువార్తకు వెళితే యేసు ప్రభుల వారు ఆయన శిష్యులు కలిసి ఒక దోణిలో పోతా ఉన్నారంట. దోణిలో పోతే ఏమొచ్చింది? పెద్ద తుఫాన్ అనేది వచ్చి ఉంటున్నది. ఆ తుఫానుతో ఆ ఓడలోకి ఏమొచ్చినాయి? నీళ్లు వచ్చేసినాయి కదా. మనం ఇప్పుడే చదువుకున్నాం కదా, నీవు నదులలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, అవి నీ మీద పొర్లి పారిన, అవి నీ మీద పొర్లి పారవు అనేటువంటి మాటలు మనం చూసినామా. అయితే శిష్యులు ఈ మాటలను బట్టి వాళ్ళు ధైర్యం తెచ్చుకోలేదండి. వాళ్ళు ఏమన్నారో తెలుసా? చూడండి, మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయమా 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 25వ వచనం, 24, 25. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలలు చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి ఏమని చెప్తున్నారండి? ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మును రక్షించుమని ఆయనను చెప్పిరి. ఏమంటున్నారండి? ఏమని చెప్తున్నారు? నశించిపోచున్నాము ప్రభువా. నిజంగా అది విశ్వాసంతో కూడినటువంటి మాట అంటారా? ఒకవేళ ఇదే సందర్భంలో మనం మార్కు సువార్తకు పోతే అక్కడేం రాయబడింది తెలుసా? ప్రభువా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా కదా. చూద్దాం ఆ మాట కూడా. మార్కు సువార్త చూడండి, 4వ అధ్యాయము 37వ వచనం, 37 నుండి 37 లేకపోతే 38 చదువుదామండి. ఆయన దోణ అమురమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో చెప్పిరి. కనుక ప్రియులరా, మేము నశించిపోతున్నాము, లేకపోతే నీకు చింత లేదా అనేటువంటి ఈ మాటలు విశ్వాసముతో కూడినటువంటి మాటలు కావండి. చాలా పర్యాయములు మనం కూడా అలాగే ఉంటాం. ఇంత చక్కగా బోధ చేసినా, ఆలోచన చేసినా, అటువంటి శ్రమల ద్వారా వెళుతుండినప్పుడు మనం కూడా ఇలాంటి మాటలే మాట్లాడతామండి. ప్రభువా, మేము నశించి పోతున్నాం. ఏం దేవుడో ఏమో, అంత ప్రార్థన చేసినాం, అన్నీ చేసినాం, కానీ ఏమి కష్టముల నుండి మమ్మల్ని సహాయమో చేయలేదని మనం కూడా వీళ్ళలాగానే మాట్లాడతామండి. అయితే ప్రభు అంటున్నాడు, మనం ఏం చేయకూడదు, అలాంటి అవిశ్వాసంతో కూడినటువంటి మాటలు మాట్లాడు. అందుకే ప్రభు వాడిని ఏమన్నారు? గద్దించినాడు. అల్ప విశ్వాసులారా అని ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు చెప్పండి? గద్దించినాడు. ఏమైంది మీ విశ్వాసం అని ప్రభు అంటూ వచ్చినాడు. కనుక ప్రియులారా, మనము అటువంటి పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు మనం పలకాల్సింది ఈ మాటలు కాదు, కానీ ఏం చేయాలి? మనము, ప్రభువా, మాకు నీవు సహాయం చేయము ప్రభువా అని విశ్వాసంతో కూడినటువంటి మాటలు మనము మాట్లాడే వారముగా ఉండాలి. కనుక ప్రియులారా, మనం సేవిస్తున్నటువంటి దేవుడు మొట్టమొదటిగా ఆయన ఎవరు చెప్పండి? ఆయన అసమానుడు. ఎవరిని కూడా ఆయనకు మనము సాటి చేయలేము. రెండవదిగా మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎవరంట? ముదిమి వచ్చు వరకు ఆయన మనల్ని ఏం చేస్తాడంట? ఎత్తుకొని నడిపించేటువంటి దేవునిగా ఉంటాడు. మూడవదిగా ఆయన మన మొరను విని మన శ్రమను పోగొటువంటి దేవునిగా ఉంటున్నాడు. కీర్తన 34లో భక్తుడు అంటాడు కదా, ఈ దీనుడు మొడపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించు.
నాలుగవదిగా ఈ దేవుడు ఎలాంటి వాడంట, మనము నదులలో పడి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడంట, మనకు తోడుగా ఉంటాడు, వాటి నుండి మనల్ని రక్షిస్తాడు. ఐదవదిగా ఈ దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని మరచి జాలన్నటువంటి దేవునిగా ఉంటూ ఉంటున్నాడు. కనుక ప్రియులారా, ఇది మనం దేవుని గురించి మనం ఏం చేయాలా, జ్ఞాపకం పెట్టుకోవాలి. వాటిని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ప్రభు సన్నిధిలో విశ్వాస విషయంలో మనం ఏం చేయాలా, నమ్మకంగా కొనసాగుటకు ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రభు ఈ మాటలను దీవించు. ప్రార్థన చేసుకుంటా.
దయచేసి కూర్చోనండి. రూపస్ రూపస్ తిరగొద్దు. కూర్చో 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 రావణమ్మ కూర్చో. చెప్పినప్పుడు విను. చూడు, మందిరంలో కొట్టకూడదు. కూర్చో. ఇటు తిరుగు, ఇటు తిరుగు. వార ప్రకటనలు జ్ఞాపకం చేసుకునండి. వార ప్రకటనలు జ్ఞాపకం చేసుకోండి. మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు సంఘ ప్రార్థన, తర్వాత గురువారం బైబిల్ స్టడీ 7:30 గంటలకు, శుక్రవారము ఉదయం 11 గంటలకు ఉపవాస ప్రార్థన, శనివారం యెరూషలేములో 11 గంటలకు ప్రార్థన కూడిక. యెరూషలేం ఊరి బయట ఉంటుంది కాబట్టి యెరూషలేములో ప్రార్థనను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మందిరం ఊరి బయట ఉంటుంది, మంచి వాతావరణం ఉంటుంది. ఎంత నెమ్మదిగా ఉంటుందంటే అంత నెమ్మదిగా ఉంటుంది. 200 మంది కూర్చునే పెద్ద మందిరం, పెద్ద గ్రౌండ్, ఎంత పెద్ద మీటింగ్లో అయినా పెట్టుకోవచ్చు. అర్థమవుతుంది కదా. కాబట్టి విషయాలు గుర్తుపెట్టుకోండి. కొత్తగా వచ్చిన అన్న వాళ్ళ కోసం కూడా మీరు, వాళ్ళ పేరు గుర్తు రావటం లేదు, వారి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ వార కార్యక్రమాలకు హాజరు కావడానికి ఖాళీగా ఉన్న వాళ్ళు రాండి మందిరానికి. వార కూడికలలో ఇక ఆదివారం ఒక్కరోజు వస్తాం, మిగతా రోజులలో ఇక మాకు అవసరం లేదు అని అనుకోవడము. బైబిల్లో 4 విషయాలు ఉన్నాయి. అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుటందు, ప్రార్థన చేయటందు, ఎడతెగక సహవాసం కూడా అవసరం. ఇది ఖాళీగా ఉంటారు కదా. మా ఊర్లో అయితే ఒక ఆదివారం కాదు, ప్రతిరోజు ఉంటుంది మీటింగు. రోజు వస్తారు వాళ్ళు, పని పోతారు, సాయంత్రం వచ్చి 8 నుండి 9, ఎందుకంటే వచ్చి వంట చేసుకుంటారు, పని చేసుకుంటారు. 8కి వస్తారు, 9:09 వెళ్ళిపోతారు. మీరు ఒక్కరోజు కూడా ఆదివారం కూడా లేటుగా వస్తారు. ఇది ప్రభువుకు నిజమైన ఘనత లేకపోతే మహిమ ప్రభావం ఆరోపించే విషయము
కాదు. నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళం కనీసం కూడికలకన్నా రావాలా, ఆదివారం టయానికి రావాలి. తర్వాత మందిరంలో కూడా పనులు ఉంటాయి కదా, పరిచర్య ఉంటుంది కదా, పరిచర్యకు కూడా రావాలి. ప్రభు సేవ, ప్రభు పనులు, దేవుని సేవలో దేవుని పనులు చేసుకుంటే మనకు కూడా ఆశీర్వాదం. మంగళవారం 7:30 గంటలకు సంఘ ప్రార్థన, గురువారం 7:30 గంటలకు బైబిల్ స్టడీ, శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉపవాస ప్రార్థన, శనివారం యెరూషలేములో 11 గంటలకు ప్రార్థన కూడిక. మీరు కొంచెం సమయం తీసుకొని రండి, అలవాటు చేసుకోవద్దు. మేము ఆదివారమే కనబడతాం, ఇది కూర్చో కూర్చో. కాబట్టి ఇది అంతా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈరోజు మనకు స్పెషల్ ఏంటిదనంటే ప్రేమ విందు. మన ప్రియమైన సోదరుడు రమేష్ అన్న అక్క వారు ఎడతెగక దేవుని ప్రజలమైన మన ఎడల కలిగి ఉన్న ప్రేమ మక్కువతను బట్టి దేవునికి ఎంతో వందనాలు. ఎడతెగక ప్రయాసపడతా ఉన్నారు. మనం ఎట్లా ఉన్నాము అనే విషయమే చింత కలిగి నిరంతరం ప్రార్థన చేస్తారు, ప్రయాసపడతా ఉన్నారు. కాబట్టి మరి ఆ ప్రియమైన దేవుని కుటుంబం కొరకు మీరేం చేయాలి? మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, హరీష్ అన్న అంటే అన్న వాళ్ళ కుమారుడు లండన్లో ఉన్నాడు, చదువు అయిపోయింది, ఇంకా ఉద్యోగం కొరకు వెతుకుతున్నాడు. మంచి ఉద్యోగం వచ్చేటట్టు. తర్వాత ఆయన భవిష్యత్తు కోసం అంటే వివాహం కోసం కూడా మీ ప్రార్థనలను కోరుతూ ఉన్నారు. తర్వాత అన్న వాళ్ళ కూతురు పేరు అమ్ముల్య, తర్వాత అన్న వాళ్ళ మరి అల్లుడి పేరు సునీల్ అన్న. వాళ్ళు మరి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉంటున్నారు. వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేయండి. మరి అన్న వాళ్ళ కూతురుకు కొంత అనారోగ్యం ఉంది, ఆ విషయంలో దేవుడు సహాయపడేటట్టు. ఈ విషయాలన్నింటిలో మీ ప్రార్థన సహాయాన్ని మరి కోరుకుంటుండగా మీరు తప్పక కుటుంబాన్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చివరి ప్రార్థన మనం లేచి పాట పాడుకుంటూ ప్రభుకు అర్పణలు అర్పిస్తాం. రంగంకులు రండి, జకరన్నగా జకరన్న స్వచ్ఛంద. మీరు పాటల పుస్తకాలు బైబిల్ కావాలనే వాళ్ళు మాకు చెప్పండి, దాని విలువ ఇంత అని చెప్తాం, మరి మీకు తెచ్చి పెడతాం. మీరు బైబిల్ లేకుండా, పాటల పుస్తకాలు లేకుండా, పాటల పుస్తకములో తెరిచి పాడుకోకుండా ఉండడం అనేది కరెక్టు కాదు. అందరికీ ప్రేమ విందుంది, ఎవరు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోవద్దు. కాబట్టి దయచేసి అందరూ భోజనం చేసుకొని వెళ్ళాలని మనం చేస్తుంటున్నాం. పాట సంఖ్య 484 స్వచ్ఛంద సియోను వాసి. పాటలో 5, 6, 7 చరణాలు పాడుకుందాం. రంగంకులు రండి. ప్రదీపనా వర్తమాన
కాలేను జ్వాలలు నిన్ను కాల్చగలేవు స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి గర్భమున పుట్టినది మొదలు తల్లి ఒడిలోన కూర్చుండినది మొదలు గర్భమున పుట్టినది మొదలు తల్లి ఒడిలోన కూర్చుండినది మొదలు నేను చంకా పెట్టుకొనిన నాదు ప్రజలారా నేను చంకా పెట్టుకొన్న నాదు ప్రజలారా ముదిమి వరసు వరకు నిన్ను ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తును వాడను ఎత్తును వాడను స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి అక్క ఏమన్నా మాట్లాడతావు అకేమన్నా మాట్లాడతావా సరే చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి దయగల ప్రభా మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, దయగలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, ఆ రీతులుగా నిన్ను మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు. ఆరాధన, పాటలు, వాక్యము అన్ని విషయాలు సహాయపడుతూ వచ్చినందుకే స్తోత్రములు. వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించండి. వారిని మందిరాన్ని ప్రేమించి అర్పించిన అర్పణలను దీవించండి. వారి కుటుంబాలకు ఆశీర్వాదం దయచేయండి. ఎవరు ఖాళీ హస్తాలతో లేకుండా నీ దీవెనలతో నింపబడి వెళ్ళడానికి సాధించండి. రోగులను స్వస్థపరచండి. మానసికంగా సాతాను శక్తుల చేత బాధించబడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇరుగు పొరుగు వారి వలన వచ్చే ఇబ్బందుల నుండి కూడా మమ్మల్ని విడిపించండి. మీ కార్యాన్ని జరిగించండి. భోజన సావాసం, ప్రేమ విందు ఆశీర్వదించండి. మరోసారి రమేష్ అన్న, కృష్ణ వెనక మరి తర్వాత మరి హరీష్ అన్న, అమూల్యమ్మ, సునీల్ అన్న, పెద్దమ్మ, ధనక అందరినీ జ్ఞాపకం చేసుకున్న వాళ్ళ సంబంధాలు, అక్క వాళ్ళ సంబంధాలు అందరినీ జ్ఞాపకం చేసుకో. వారు సంఘాన్ని ప్రేమించి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రేమంతటి కొరకే కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదాలు దయచేయమని వేడుకుంటూ మరి మిగతా సమయం కూడా ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు ప్రభువారి నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ, పరిశుద్ధాత్మని కనిన సావాసం మనందరికీ ఇప్పుడు నిలబడి సదాకాలం తోడని గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.